300 ఏళ్ల తరువాత శివరాత్రి రోజు అరుదైన యోగాలు. పరమశివుణ్ణి పూజిస్తే రెట్టింపు పుణ్యఫలం. మహాశివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. ఆ రోజు శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి. ఈ ఏడాది మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోనున్నాము. ఈసారి వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అనేక శుభయోగాలు మహాశివరాత్రి నాడు ఏర్పడి పండుగ విశిష్టతను రెట్టింపు చేయబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు శివయోగంతో సర్వార్థసిద్ధి యోగం వంటి అరుదైన యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే కాదు, మహాశివరాత్రి నాడు ప్రదోష వ్రతం కూడా ఉంది. పైగా ఈ సంవత్సరం శివరాత్రి శుక్రవారం రావడంతో శుక్రప్రదోష ఉపవాసం ముఖ్యమైందిగా పరిణమించింది. ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగం, వ్యాపారంలో పనులు చేపడితే వారికి విజయం, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. సుమారు 300 సంవత్సరాల తరువాత ఈ అరుదైన కలయిక జరగబోతోంది. శివరాత్రి విశిష్టతను పెంచిన అరుదైన కలయికలు మార్చి 8న కోరికలు తీర్చే సర్వార్థ సిద్ధి యోగంగా ఏర్పడబోతోంది. ధ్యానం, మంత్రోచ్చారణకు ఉత్తమమైన శివయోగం కూడా ఆ రోజు వస్తోందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మహాశివరాత్రి నాడు రోజు మొత్తం శివయోగం ఉంటుంది. ఉదయం 6:38 నుంచి 10:41 వరకు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుండగా, సూర్యోదయం నుంచి 12:46 వరకు శివయోగం జరుగుతుంది. పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి సర్వార్థ సిద్ధి యోగంతో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుగా మారబోతోంది. ఈ రోజు శివారాధనకు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు శివయోగం, శ్రవణ నక్షత్రాల అద్భుత కలయిక జరగబోతోంది. మార్చి 9వ తేదీతో సిద్ధి యోగం సమయం ముగుస్తుంది. ఇన్ని అద్భుతమైన యోగాల కలయిక కావడంతో శివరాత్రి నాడు శివారాధన చేసే పూజలకు రెట్టింపు ప్రతిఫలం దక్కనుంది. శివయోగం సమయంలో పూజించడం వల్ల వారికి శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశమూ ఉంటుంది. సిద్ధయోగం. విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రతి ఒక్కరూ తొలి పూజ అందిస్తారు. సిద్ధయోగం అనేది అడ్డంకులు తొలగించే వినాయకునికి సంబంధించింది. ఈ యోగంలో వినాయకుణ్ణి పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతమవుతుంది. ఈ యోగంలో వినాయకుణ్ణి పూజిస్తే చేపట్టే ప్రతి పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం సొంతమవుతుంది. ఈ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా అది మీకు శ్రేయస్సునందిస్తుంది. ఇక శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. ఈ నక్షత్రం వచ్చిన సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా దానికి శని భగవానుని ఆశీస్సులు ఉంటాయి. శివునికి భక్తుడు శనీశ్వరుడు. శివానుగ్రహంతో పాటు శని భగవానుని చల్లని చూపు మీ మీద ఉంటుంది. అందుకే ఈరోజు శివపూజ చేయడంతో పాటు ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి, శుక్రప్రదోష వ్రతం రెండూ ఒకే రోజు వస్తున్నాయి. ఆ రోజు శివుణ్ణి పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు దక్కుతాయి. ఉపవాసం ఉండి శివుణ్ణి ఆరాధిస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కలిసి వస్తుంది. దివ్యమైన ఈ రోజు పూజ చేయడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.